పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఉపరాష్ట్రపతి పదవి రేసులో 6గురున్నారు. కానీ మళ్లీ పదవి గవర్నర్కే దక్కుతుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. జగదీప్ ధన్కడ్ హఠాత్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు ఎన్నికవుతారో అనే అంశానికన్నా ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఎక్కువ ఆసక్తి కనిపిస్తుంది. అయితే ఈ రేసులో ప్రధానంగా 6గురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో సీఎం, గవర్నర్లు, ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ముందుగా పరీక్షించేది బీహార్ నుండే అన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇందులో సీఎం నితీష్ కుమార్, జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ తో పాటు బీహార్ గవర్నర్ గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్లలో ఒకరికి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో నితీష్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా బీహార్ కు చెందిన బీజేపీ ముఖ్య నేతలు ఆయన్ని ఉపరాష్ట్రపతిని చేయాలని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఈ ఆఫర్ ను నితీష్ అంగీకరించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నితీష్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండగా బీజేపీ అభ్యర్థి సీఎం కావడం అసాధ్యమే అని అనిపిస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.